చేసే దాంట్లో నూనె కానీ కర్రీలో కానీ కూరగాయలు కానీ అల్లం ఎల్లిపాయ వేసే దాంట్లో కూడా ఎంత వేస్తే బెటరు, ఎట్లా వేస్తే బెటరు, ఎట్లా టేస్ట్ వస్తుంది అనే దాంట్లో దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిదీ అంటే మనకు పెట్టుబడి మైనస్. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ కావద్దు. 10th తర్వాత కానీ, ఇంటర్ తర్వాత కానీ, డిగ్రీ తర్వాత కానీ కంపల్సరీ చేస్తారు అమ్మ నాన్న. మన ఫుల్ స్టాప్ చేసి వీళ్ళకి ఎందుకు తలనొప్పి. పెట్టుబడి అమ్మ నాన్న అబ్బాయికి పెడతారా, అమ్మాయిలకు పెడతారా? ఇద్దరికి పెడతారు. ఇద్దరికి పెట్టారు. అమ్మాయికి అసలు కట్నం ఇచ్చి పంపిస్తారు. జస్ట్ కట్నం కోసం సంపాదిస్తారు. మొత్తం ఆస్తిపాస్తులు ఎవరు పోతాయి? అబ్బాయిలకు పెడతారు. అమ్మాయిలకు ఎందుకు పెట్టారు అంటే అట్లీస్ట్ తెలియదు. కాబట్టి ఆ పీరియడ్లో మీరు ఆలోచించండి. కాబట్టి వెళ్ళే టైంలో మీ పేరెంట్స్ చూస్తున్నారు కాబట్టి ఆ థింకింగ్ ఆలోచించండి. కంపల్సరీ మీరు ఫుల్ స్టాప్ చేయకండి స్టడీ. నేను అందుకనే ముందే మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయదలుచుకోను. ఎందుకంటే కొంచెం డెప్త్ లోతైన సబ్జెక్ట్. మీరు ఎందుకు చదివితే రేపు ఫ్యూచర్లో బాగుపడతారు, ఎందుకు ఇబ్బంది అవుతారు. మన అమ్మ నాన్న జెంట్స్ కూడా, మన అమ్మ నాన్న మన అమ్మోళ్ళు వేరే ఇంటి నుండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు చదువుకోకున్నందుకు మన ఇంటికి వచ్చిన తర్వాత మన నాన్న మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన కుటుంబం ఎందుకు అదైతే బాగా చదువుకున్న వాళ్ళంటే, ఇద్దరు చదువుకున్న వాళ్ళైతే కొద్దిగా బెటర్ కుటుంబం ఉంటుంది. లేదు కొద్దిగా అమ్మ బెటర్ బాగా చదువుకోలేకుంటే, ఆ నాన్న చదువుకుంటే ఆ ఫ్యామిలీ ఎట్లుంటుంది ఇలా చూడండి అంటే కొంత అది ఉండదు. కాబట్టి బాగా అమ్మాయిలు చదువుకుంటే అబ్బాయిలు చదువుకోకుండా సరే పడతారు. కానీ భార్య చదువుకోగలుగుతూ ఆ కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతారు, ఎట్లా అది చేయగలుగుతారు అని బాగా చేయాలి. ఆ ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. అంటే అది అండర్స్టాండ్ ఉండగలగాలి. కాబట్టి మన ప్రవర్తన మంచిగా లేకుంటే 100% మనల్ని అమ్మ నాన్న మ్యారేజ్ చేసుకొని అది అబ్బాయి కానీ అమ్మాయి. కాబట్టి మన మీద అమ్మ నాన్నకు నమ్మకం కల్పించాలి. ఏ విధమైన నమ్మకం? ఎస్ మా పాప బాగా చదువుతుంది, ఎలాంటి ఈ డిస్టర్బెన్స్ లేదు మా అమ్మాయి కానీ. ఎస్ అవతల ఎంత డిస్టర్బెన్స్ చేసినా, అవతల బయట సమాజం ఎంత డిస్టర్బెన్స్ చేసినా మా అమ్మాయికి మా అబ్బాయికి అట్లా లేదు, చదువుతారు అనే గ్యారంటీ వాళ్ళకి నమ్మకం ఇవ్వాలి. మనం ఏదైనా కొన్న గ్యారంటీ ఉందా అని అడుగుతాం. ఏ వస్తువు కొన్నా గ్యారంటీ అడుగుతాం. లాస్ట్ బంగారం కొన్నా గ్యారంటీ ఉందా లేదా, ఇది కేక్ ఒరిజినల్ అని కూడా చూస్తాం. కాబట్టి మనం గ్యారంటీ ఇవ్వాలి. మన గ్యారంటీ ఇవ్వకుండా గ్యారంటీ ఇస్తే లైఫ్ ఉండదు నమ్మకం. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మీరు ఆలోచించాలని కోరుకుంటూ వెళ్ళే టైం కాబట్టి మీరందరూ బాగా చదవండి, మంచి రిజల్ట్ తీసుకురావాలి. అందరికన్నా ఫస్ట్ క్లాస్ రావాలని లేదు. మా పాపని నేను అదే చెప్పాను. కానీ NITలో సీట్ వచ్చింది. 150 మందిలో క్వాలిఫై ఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అతి తక్కువలో 10 మందిలో మా పాప. కానీ మైండ్ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ అంతే. అది అమ్మాయి ఫ్రెండ్సే, మళ్ళీ అబ్బాయి ఫ్రెండ్స్ ఏం కాదు. గర్ల్స్ హాస్టల్లో నేను వేసింది కూడా గర్ల్స్ ఉన్నాయి. కానీ ఆ ఫ్రెండ్స్ మనకు డిస్టర్బెన్స్ చేస్తారు. మన థింకింగ్ మనకి ఏముందో అదే గోల్ ఉండాలి. తర్వాత మీరు వేరే సబ్జెక్ట్లో కూడా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కలుసుకోవచ్చు. కాబట్టి అమ్మ నాన్న గ్యారంటీ ఇచ్చండి, మంచి చదవండి, మంచి ప్రియారిటీ ఇవ్వండి. కాబట్టి మనం ఆ టైప్ ఆఫ్ చదవకుంటే చాలా కష్టం. ఎక్కడ మీరు ఫుల్ స్టాప్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలియకుంటే తెలిసే ఏదైనా చదువు ప్రయత్నం చేద్దాం. నేనే కాదు ఎవరమైనా జస్ట్ మనం తిట్టుకున్న పర్వాలేదు. కానీ మనం ఫస్ట్ మనకు ప్రియారిటీ ఇచ్చుకుందాం. మనకే ప్రియారిటీ ఇచ్చుకుందాం, వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వదు. నేను చాలా స్కూళ్ళలో చాలా ప్రాంతాల్లో పోతే నువ్వు చదువు, నువ్వు చెప్పు, నువ్వు లేకుంటే అది అంటారు. మా వాళ్ళని ఏం చేస్తారంటే ఏమైనా వాళ్ళకే పని చెప్తారు. వాడు నాకు చాలా సందర్భంలో పరిచయం చాలా సార్ అంటే చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు అదే అయిపోతుంది లైఫ్. ఆ లైఫ్ అక్కడ నుండి మనం బయటపడాలి. ఆ టైప్ ఆఫ్ బయటపడాలంటే చాలా కష్టం. మనం ప్రమాదంలో పడుతుంది, చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రమాదం నుండి మనం బయటపడుకుంటే చాలా కష్టం. అమ్మ నాన్న చెప్పే ఇందాం, ప్రయత్నం చేద్దాం. కానీ స్టడీ మీద ప్రియారిటీ కానీ ఎంతో కొంత ఇవ్వకుంటే లైఫ్ అదే అవుతుంది. ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా, ఏం చేసుకున్నా లాస్ట్గా థింకింగ్ మన మైండ్లో 2 ఘర్షణ జరగాలి. ఎస్ నేను సైన్స్ తీసుకోవాలి, ఆర్ట్స్ తీసుకోవాలి. నేను ఎన్ని పోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి, లేవాలి, ఏం చేస్తే బెటర్, ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు చదువుకోవాలి, అమ్మ నాన్న చెప్పిన పని ఏం చేయాలి, ఇది చేయాలి. 2 ఘర్షణలు జరిగి ఒక మంచి డిసిజన్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళకపోతే చాలా కాబట్టి ఆ టైప్ ఆఫ్ మనం థింకింగ్ చేయండి, చదవండి, మంచి రిజల్ట్ తీసుకురండి. అందులో ఈ ట్యూషన్ సెంటర్ నుండి మీ స్కూల్ నుండి కూడా మీరు ఏ స్కూల్లో చదువుతారో ఆ స్కూల్లో ఆ టీచర్కు మీ అమ్మ నాన్నకు మంచి గుడ్ నేమ్ కానీ మీ ఇంటికి గెస్టులు వచ్చేటట్టు ఉండాలి. మీ రిజల్ట్ అందరికన్నా ఫస్ట్ క్లాస్ అవుతుంది, అందరికన్నా బెటర్ అవుతాం.
మీ స్కూల్లో మీ క్లాస్లో అందరికన్నా బెటర్ వస్తే చాలు, బెటర్ మీరు రిజల్ట్ వస్తే బెటర్. అది మా గురువు అంబేద్కర్ చెప్పారు. అంటే అంబేద్కర్ కాదు, మా కొలికి అప్పుడప్పుడు మీకు వస్తుంటాడు. ఆయన చెప్పాడు ఫస్ట్ క్లాస్ మా పాపని నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అని. ఫస్ట్ క్లాస్ వద్దు, అందరికన్నా బెటర్కి వస్తే చాలు. థర్డ్ క్లాస్ 0 అసలు అట్టర్ ఫెయిల్ కన్నా కొద్దిగా పాస్ అయితే చాలు కదా. ఓకే, అట్టర్ పాస్ అయిన వాళ్ళకన్నా ఫస్ట్ క్లాస్లో కన్నా కొంచెం బెటర్, ఫస్ట్ క్లాస్ రాకుండా కొంచెం వాళ్ళకి ఈక్వల్గా ఉంటే కూడా బెటర్ కదా. అంటే ఆ రిజల్ట్ సీట్ వచ్చే స్టేజ్ వస్తే చాలు కదా. ఆ టైప్ మనం ఆలోచించుకోవాలి. ఆ టైప్ మన గోల్ అయితే ఫస్ట్ క్లాస్ మంచి ర్యాంక్, ఆ టైప్ ఆఫ్ ఉండేటట్టు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. Come.